అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల, మీ ఆశీర్వాదం వల్ల బాగానే ఉన్నాను. మా వాడైతే నాకు పెద్ద పని చెప్పాడండి. ఏంటంటే ఈ కిచెన్లోది వెళ్ళే డ్రైన్ వాటరు ఆ గుంత ఫుల్ అయిపోయింది. అది మరిత వారు నాకు తెలియదు. నేను వచ్చింది అయితే ఇక్కడికి మూడో నెలది, రెండు నెలలు పూర్తయి మూడో నెల వచ్చింది నిన్న, 3 రోజుల నుంచి. అది ఫుల్ అయిపోయి వాసన బయటకు వచ్చేస్తుంది వాటర్ అంతా. ఏమన్నాడంటే అది తవ్వేసి పక్కన వేరేది గుంత తవ్వి అది కూర్చున్నాడు. అది నాకు చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అదే కొంచెం చిన్న వీడియో ఒకటి చేశాను. ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోద్ది. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఓకే. మరి ఇప్పుడు అది ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఎంత దారుణంగా ఉందంటే నాకైతే 2 రోజులు టైం పట్టింది. అంటే అది ఒక్కటే కాదు, మళ్ళీ అది కరెక్ట్గా పొద్దున్నే 7 గంటలకు స్టార్ట్ చేసి 9 గంటల దాకా చేస్తే మళ్ళీ వంట. మధ్యాహ్నం ఎండ చూసారో చాలా దారుణంగా ఉన్నాడు. పెట్టి వచ్చి శుభ్రంగా నెత్తిమించి స్నానం చేసి వచ్చినాడు. స్మెల్ మొత్తం బాటలు మనుషులు తీయాలి. ఇది కొయ్య ఇలా ఒక్కరోజుకైతే అవ్వదు. ఏంటంటే మళ్ళీ తీయాలి. ఈ పైపులు ఎట్టాలి, పైపు ఆ పైపు అక్కడి నుంచి తీసేసి ఇందులో కట్టాలి. మళ్ళీ వేడిగా ఉంది కానీ ఇక్కడ గాలి వేడిగా లేదు. ఎంతసేపు తీసేది అంతేసారి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎంత ఉందా చూపించండి. ఈ పైపులు తీసి ఈ పైపు మళ్ళీ పైపు ఇందులో కట్టాలి. చాలాలో తీయాలి ఈ గొయ్య. ఇంకా దగ్గరికి అంతా తీసామనుకో టైర్ కింద కుట్టుకొని కూలుతుంది.
ప్రస్తుతానికైతే అంత గొయ్యి తీసాను, చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇదిగో ఇది తవ్వాలి. ఇప్పుడు ఇది తవ్వి ఇక్కడ ఒక ప్లైవుడ్ ఉంటుంది దానిపైన కప్పేది, మళ్ళీ తవ్వాలి. ప్లైవుడ్ తీసి ఈ పైపులన్నీ మళ్ళీ దానికి అమర్చాలి. మళ్ళీ ఇది తీసిన తర్వాత మళ్ళీ ఇది కప్పెట్టాలి. కానీ ఇవాళ అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నిన్న మొదలెట్టాను. నిన్న మొదలెట్టిన తర్వాత మళ్ళీ నాకు వంట పని అన్నాడు, అదని అడిగితే అన్నాడు. అందుకే నన్ను ఏమనలా పోయాడు అనుకో. ఇప్పుడు తీయాలి, తీసేద్దాం. తవ్వుతుంటే ఇది కొంపు వాసన మొత్తం ఎన్నాళ్ళ నుంచి అంతా కుళ్ళిపోయింది, మొత్తం వాసన వచ్చేసింది. అమ్మ ప్రస్తుతానికి అయితే ఇంకా పూర్తి చేయను. ఇక వేస్ట్ పైప్ కూడా పెట్టాను బయటికి వాసన పోనాకి. ఇక్కడ గుంట అయితే కప్పెట్టేసాను, మొత్తం పూర్తి చేసాను. ఇంతవరకు అయింది. అది నాకు డౌట్, అది కిందకి దిగిపోద్దని. అంతే ప్లైవుడ్ వేసాను కదా, ప్లైవుడ్ బాగాలేదు, అది బాగా సిగ్గిపోయింది ప్లైవుడ్ వేసాను. కానీ ఇది కప్పెట్టినప్పుడు అయితే విపరీతమైన దారుణమైన స్మెల్ వచ్చేసింది. ఇది ప్లైవుడ్ నాకు డౌట్, ఇది అడిగేస్తుంటే దిగుతుంది కిందకి, ఇంకా పరకమంటుంది. వెళ్ళిపోద్దా ఏంటని నాకు డౌట్. ఇంక వెళ్ళిపోయేలా ఉంది, ఇంకా నెర్ర తీసేయండి. అయ్యో